గోజో సాత్రు హ్యాస్ రిటర్న్ గైస్. మన గోజో సెన్స్ అయితే వచ్చేసారు. ఇప్పుడే వచ్చాయన్నమాట జేజేకే చాప్టర్ 260 యొక్క స్పాయిలర్స్. అసలు ఈ స్పాయిలర్స్ లో లాస్ట్ ప్యానల్ ఉంది బ్రో, అందులో ట్విస్ట్ మామూలుగా లేదు. అసలు నేనైతే అలాంటి ఎంట్రీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. సో ఇంకేం నేర్చుకున్నా లెసెస్ వీడియో, కానీ అంతకన్నా ముందు మీ మా ఛానల్ ఇప్పుడు ఒక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే బ్రో తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసండి. సో ఇంకేం నేర్చుకుండా లెట్స్ స్పాయిలర్స్ వీడియో. ఈ స్పాయిలర్స్ వీడియో స్టార్ట్ అయ్యింది మన టోడో నుంచి. తనైతే తన చేతి మీద ఉన్న బ్యాండ్ విప్పుతూ ఉంటాడు. అప్పుడు మనకైతే ఒక మిషన్ కనిపించింది. దీని యొక్క పేరు వచ్చేసి వైబర్ స్లాప్. ఇదైతే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. దీన్నైతే మన టోడో తన ఇరిగిపోయిన చేతికి అయితే అటాచ్ చేస్తాడు. దాంతో తన పవర్స్ కూడా కొంచెం బూస్ట్ అవుతాయి. ఎలా అంటే ఇప్పుడు మన టోడో తన బుగి బుగి టెక్నిక్ ని ఉపయోగించి 1 సెకండ్ లో 50 టైమ్స్ ఆబ్జెక్ట్ ని స్వాప్ చేయగలడు. అసలు ఈ యొక్క టెక్నిక్ తో వీళ్ళ యొక్క డువో చాలా ఖతర్నాక్ గా మారిపోయింది. అసలు వీళ్ళిద్దరూ ఒకళ్ళ పేసలో ఒకళ్ళు స్వాప్ చేసి సుకునని ఎలా కొడుతున్నారంటే దెబ్బకి సుకున వెనక్కి వెళ్ళిపోతాడు. ప్లస్ అక్కడ నరేటర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. మన టోడో అయితే ఒక బైండింగ్ బాండ్ ని ఉపయోగించాడు. దాంతో తన నెంబర్ ఆఫ్ స్వాప్స్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. ఇంకంతేకాదు దాంతో మన టోడో యొక్క అటాక్ బుగి బుగి టెక్నిక్ యొక్క రేంజ్ కూడా పెరిగిపోయింది. ఇంకా మన సుకునోకైతే అర్థమైపోయింది, అయితే వీడే నా డొమైన్ లోపల ఉన్న మిగతా సోర్సర్స్ ని బయటికి తీసుకెళ్ళింది టోడోనే అని చెప్పి మన సుకునోకు కూడా అర్థమైపోయింది. అసలు మన టోడో కూడా మనసులో ఆలోచిస్తూ ఉంటాడు, ఈ సుకునో కూడా చాలా అంటే చాలా ఇంటెలిజెంట్ ఫెలో. వాడికైతే అర్థమైపోయింది నా బుగి బుగి టెక్నిక్ యొక్క టైమింగ్. అందుకే ఈ ఫైట్ ని తొందరగా ముగించాలని చెప్పి తను అనుకుంటాడు. ఇంకా వెంటనే తను షిఫ్ట్ అయ్యి ఒక అటాక్ చేస్తాడు. కానీ మన సుకునో అయితే మిడ్ ఎయిర్ లో ఆ అటాక్ అయితే ఆపేస్తాడు. అది చూసిన తర్వాత మన టోడో ఇతుదూరికి చెప్తాడు, ఇప్పుడు సుకునకైతే తెలిసిపోయింది తను మన అటాక్స్ అయితే మిడ్ ఎయిర్ లోనే ఆపగలడు. అది వినిన తర్వాత మన ఎద్దోరి ఏం చేస్తాడంటే నేల మీద నుంచి ఒక రాయి తీసి సుకున వైపుకైతే ఇసురుతాడు. మన సుకున అలా చూస్తూ ఉంటాడు. కానీ మన టోడో అయితే ఆ రాయితో ఇతుదూరిని అయితే స్వాప్ చేస్తాడు. దాంతో సుకునోకైతే ఒక గట్టి పంచే పడిద్ది. దీని తర్వాత ఒకళ్ళొకళ్ళు మళ్ళీ స్వాప్ చేసుకుంటూ మన సుకున అయితే పిచ్చి పిచ్చి కొడతారు కాసేపు వరకు. కానీ మన సుకునకైతే అర్థమైపోయింది ఈ బుగి బుగి టెక్నిక్ యొక్క ఎగ్జాక్ట్ టైమింగ్ ని కనిపెట్టడం అంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ టోడోగాడు ఒక్క సెకండ్ లో 50 టైమ్స్ స్పేస్ ని స్వాప్ చేస్తున్నాడు. కానీ మన సుకున అయితే ఇక్కడ ఒకటి గమనించాడు అనమాట. అదేంటంటే మన టోడో యూజీని స్వాప్ చేసేటప్పుడు ఆ క్షణంలో యూజీ అయితే చాలా అంటే చాలా ఫోకస్ గా ఉంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇతుదోరిని స్వాప్ చేసేటప్పుడు ఇతుదోరి అయితే సుకున వైపుకి 2-3 సార్లు చూస్తున్నాడు అనమాట. మన సుకునకైతే అర్థమైపోయింది ఇంకా తనైతే ఒక పవర్ఫుల్ పంచ్ అయితే రెడీ చేస్తాడు. ఎప్పుడైతే యూజీ ఇతుదోరి స్వైప్ అయ్యి తన దగ్గరికి వస్తాడో తన్ని కొట్టేయడానికి. పైగా సుకునో అనుకున్నట్టే ఇక్కడ జరిగిద్ది అనమాట. ఈసారి మన యూజీ ఇద్దోరిని అయితే స్వైప్ చేస్తాడు. మన టోడో సుకునో ముందుకి యూజీ ఇద్దోరి రాగానే మన సుకునో అయితే ఆ పవర్ఫుల్ పంచ్ కొట్టేస్తాడు. పైగా అప్పుడే మన సుకునో అయితే గాల్లో ఒకటి నోటీస్ చేస్తాడు. అక్కడైతే మేమే యొక్క కాకులు ఉంటాయి. అది చూసిన తర్వాత సుకునోకైతే అర్థమైపోయింది ఈ టోడో అయితే ఏదో ఆబ్జెక్ట్ ని మేమే యొక్క కాకులతో స్వైప్ చేశాడని. కానీ ఇక్కడ మన యూజీ ఇతుదోరి అయితే సుకునో యొక్క బ్లైండ్ స్పాట్ చూసుకొని అక్కడైతే ఒక బ్లాక్ ఫ్లాష్ పెట్టి కొట్టేస్తాడు. అసలు మనోడు అంతటితో ఆగడు బ్రో, తన చేతుల్ని సుకునో యొక్క చెస్ట్ లో గుచ్చేస్తాడు అనమాట. ఈ సీన్ చాలా దారుణంగా ఉంది. అసలు తను ఆ చెస్ట్ లో చేయి పెట్టి ఆ చెస్ట్ ని బయటికి లాగేద్దామని చూస్తాడు. అక్కడ మన సుకునోకైతే వేరే దారే ఉండదు తప్పించుకోవడానికి. మన యూజీని అయితే 2-3 సార్లు కొడతాడు అనమాట సుకునో, అరే లేకరా బాబు అని చెప్పి. కానీ మన యూజీ అయితే కదలడు. వాడైతే చెస్ట్ లోపల చేయి పెట్టేసి ఉంటాడు. దాంతో మన సుకునోకైతే తప్పించుకోవడానికి వేరే ఛాన్స్ లేం ఉండవన్నమాట. ఇంకా మనోడు ఫైనల్లీ తన డొమైన్ ఎక్స్పెన్షన్ మళ్ళీ చేయడానికి వెళ్తాడు. అక్కడ సుకునో యొక్క హ్యాండ్ సైన్స్ ని కూడా మనం చూసుకోవచ్చు. కానీ సుకునోకైతే అనిపించింది తనని దూరం నుంచి ఎవరో చూస్తున్నారని చెప్పి. ఇంకా సుకునో పక్కకు చూస్తాడు. అక్కడైతే ఒక బ్లాక్ కలర్ షాడో అయితే ఉండిద్ది. మన నరేటర్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. సుకునో అయితే ఈ షాడోని ముందే చూశాడు. అంతెందుకు మన సుకునోనే ఈ స్ట్రాంగెస్ట్ గోస్ట్ ని తన ఓన్ చేతులతోనే చంపాడని చెప్పి మన నరేటర్ చెప్తాడు. ఇంకా మనకైతే అక్కడ గోజో సాత్రు యొక్క సగం పిక్ ని కూడా చూపిస్తారు. ఇది చూసిన తర్వాత చాలా మంది అయితే అంటారు, బ్రో ఫుల్ పిక్ అయితే చూపిలేదు కదా, సగమే చూపించారు, అది గోజో సాత్రు అని చెప్పి గ్యారంటీ ఏంటని చెప్పి మీరు అడగచ్చు. అసలు స్వయంగా మన నరేటరే చెప్పాడు అనమాట ఈ చాప్టర్ లో మన సుకున తన ఓన్ చేతులతో స్ట్రాంగెస్ట్ గోస్ట్ ని చంపాడని. అసలు జడ్జెకెల్లో స్ట్రాంగెస్ట్ ఎవరు, మన గోజో. తన్ని చంపింది ఎవరు, మన సుకున. సో ఇక్కడైతే క్లారిటీ వచ్చేసింది. పైగా మన గోజో యొక్క లుక్ మనకైతే కొత్తది కాదు గైస్. ఈ లుక్ ని మనం ముందుగానే చూసాం అనమాట. సేమ్ ఒక ఐ అయితే కవర్ అయి ఉండిద్ది. ఐ థింక్ టోజీ ఫైట్ లో అనుకుంటా. పైగా ఈ చాప్టర్ లాస్ట్ లో ఎడిటర్ కామెంట్ చేశాడు అనమాట, దోస్ ఐస్ ఆర్ మిస్టేకబుల్ అని. ఇది ఇండైరెక్ట్ గా చెప్పింది మన గోజోకే. ఎందుకంటే బ్రో 6 ఐస్ ఎవరికి ఉన్నాయి, మన గోజోకే కదా. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనోడు ఎలా వచ్చాడు, ఒకవేళ తన ఐస్ ని సాక్రిఫైస్ చేశాడా, అదే మన నరేటర్ ఇక్కడ చెప్తున్నాడా. అలాంటి డౌట్స్ అయితే నా దగ్గర చాలా అంటే చాలా ఉన్నాయి బ్రో. నేనైతే రియల్ చాప్టర్ చదవడానికి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. కానీ అది ఇప్పుడే రాదు, దానికైతే కొంచెం టైం ఉంది. ఒకవేళ
ఒకవేళ నెక్స్ట్ చాప్టర్ లో మన గెగే చెప్పాడా ఇది మొత్తం సుకున్ యొక్క భ్రమ అని చెప్పి బ్రో నేను ఆపేస్తా బ్రో ఇది చదవడం. ఇది మొత్తం పక్క నేనైతే అంత డిసప్పాయింట్ అయిపోతా ఒకవేళ అది గోజో కాదని చెప్తే. ఐ హోప్ ఇలా అయితే జరగకూడదు. ఇంకా ఈ స్పాయిలర్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి గైస్. ఇంకా ఈ వీడియో అయితే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో అండి. బాయ్ బాయ్.